ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన కృప చొప్పున, తన కనికరము చొప్పున గడిచిన దినమంతయు, గడిచిన వారమంతయు ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును ప్రభు మనకిచ్చి గడిచిన వారమంతా మనలను కాపాడి ఈ నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందరి మీదనే ప్రతి ఒక్కరు ఒకసారి చేతులెత్తి దేవుని కృప కొరకు, దేవుని కనికరము కొరకు, ఆయన మనకిచ్చిన ఈ నూతన దినము కొరగే ఒకసారి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయన ప్రేమించే వారులముగాను, దేవునికి కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ఇర్మియా పుస్తకము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ మన దేవుడైనటువంటి యెహోవా ఇలాగున ప్రభు మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి అని ప్రభు వారికి సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదువుతున్నటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యెహోవా తన జనులకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటని మనం చూసినప్పుడు, నా మాటని మీరు అంగీకరించండి అని ప్రభు అంటున్నాడు. ఎప్పుడైతే నా మాటను మీరు అంగీకరిస్తారో నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు నా జనులై ఉంటారు. ఆ కార్యం వలన, మీరు నా మాటను అంగీకరించుట వలన మీకు క్షేమము కలుగుతుంది అని ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనండి అని దేవుడు వారికి సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క మాటల ప్రకారం దేవుడు మనకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆ మార్గం అంతటిలో మనం నడుచుకున్న వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలాగను మనం నడుచుకుంటామో ప్రభు దగ్గర మనం కృపను పొందుకొనగలుగుతాం, ప్రభు దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగుతాం, ప్రభు దగ్గర క్షేమాన్ని మనము చూడగలుగుతామట. ఆయన మనకు దేవుడై ఉంటాడట, మనం ఆయనకు జనులముగా ఉంటామట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక ఈ ఉదయకాలం దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, ఆయన వాక్యం వినిచినటువంటి మనము ఆయనకు లోబడే వారలముగా, ఆయన మాటలను అంగీకరించే వారలముగా మనం ఉండాలి. ఎందుకనగా మనకు క్షేమము కలుగునట్లు, నీకు దీవెన కలుగునట్లు, మనం ఆయనకు జనులముగా మార్చబడినట్లు ఆయనకు లోబడాలట, ఆయన మాటలను అంగీకరించాలట. మనకు క్షేమం కలిగినట్లు ఆయన మనకు సెలవిచ్చిన మార్గం అంతటి ప్రకారం మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని మార్గంలో మనం నడుచుకొనలేమో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించలేమో ప్రభు దగ్గర మనం కృపను కోల్పోతాం, దేవునిని కోల్పోతాం. దేవునికి ఇవ్వవలసినటువంటి దేవుని దగ్గర కృపను కోల్పోతాం. దేవుడు మనకు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదములన్నిటినీ కూడా మనం కోల్పోతాం. ప్రియులారా, దేవుడట మనకు ప్రతిరోజు కూడా ఒక నూతనమైన కృపను ప్రభు మన కొరకు సిద్ధపరుస్తాడట. అయ్యో, ఈరోజు నా జనులకు నేను ఈ కృపను అనుగ్రహించాలి, నా జనులు ఇటువంటి పాపంలో ఉన్నారు, లేకపోతే ఇటువంటి శోధనలో ఉన్నారు, ఇటువంటి కష్టంలో ఉన్నారు, వారిని నేను ఆదరించాలి, వారిని నేను ప్రేమించాలి, వారికి ఈ విధంగా నేను సహాయం చేయాలని ప్రతిరోజు నీ కొరకు ఒక నూతనమైన కృపను దేవుడు సిద్ధపరుస్తాడట. నూతనమైన వాత్సల్యతను ప్రభు సిద్ధపరుస్తాడట. అయితే ఎప్పుడు ఆ వాత్సల్యత, నూతన కృపను దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నటువంటి ఆ క్షేమమును మనం ఎప్పుడు పొందుకొనగలుగుతాం? ఆయన మాటకు లోబడినప్పుడు. నా మాటలను అంగీకరించిన ఎడలా అని ప్రభు అంటున్నాడు. రోజులు అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఎంతో ఏదేదో భక్తి చేసేటువంటి వారులుగా కనబడతారు, కానీ దేవుని సన్నిధాన మాటకు లోబడలేనటువంటి వారులుగా కనబడతారు. ఆయన మాటకు లోబడే వారలముగా మనం ఉండాలి, ఆయన మాటను అంగీకరించే వారలముగా మనం ఉండాలి. ప్రభు ఏది చెబితే మనం దానికి లోబడాలట.
ప్రభు ఏది చెబితే దానికి మనము లోబడేటువంటి వారలముగా, మాటను అంగీకరించే వారలముగా, ఆ దేవుని చిత్తానికి లోబడే వారలముగా మనం ఉండాలి. ఈ రోజుల్లో అనేక మంది దేవుని కొరకు, దేవుని యొక్క దేవుని కొరకు మనం జీవించాలి అని అంటే, దేవుని రాజ్యంలో మనం ఎత్తబడాలి అని అంటే, దేవుని చిత్త ప్రకారం నడుచుట కొరకు ఆయన మాటను మనం అంగీకరించాలి. ఆయన మాటకు మనము లోబడాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మనం నడుచుకోవాలి. మన సొంత మార్గములలో కాదట, మన సొంత ఉద్దేశముల ప్రకారం కాదట, మన సొంత ఆలోచనల ప్రకారం కాదట. దేవుడు మనకు సెలవిచ్చిన మార్గముల ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు మనకు సెలవిచ్చినటువంటి ఉద్దేశముల ప్రకారం ఆ మార్గములను, ఆ ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవాలి. ఈ రోజుల్లో అనేక మంది తమ సొంత చిత్తానుసారమైన మార్గంలో నడుస్తూ ఉంటారు. తమకు ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నడుచువారులుగా కనబడతారు. తమ సొంత మార్గములు, తమ ఆలోచన ప్రకారం, తమ ఉద్దేశము ప్రకారం తమకు నచ్చినట్లుగా నడిచేటువంటి వారులుగా కనబడతారు. ప్రియులారా, మనం అలాగనుంటే ప్రభు కృపను మనము కోల్పోతాం, ప్రభు కనికరాన్ని మనము కోల్పోతాం. కనుకనే దేవుడు అంటున్నాడు, నా మాటను అంగీకరించిన యెడల నేను మీకు దేవుడిగా ఉంటాను, మీకు క్షేమం కలిగినట్లు నా మార్గముల ప్రకారం నడవండి అని ప్రభు అంటున్నాడు. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనకు కృపను అనుగ్రహించి ఆయన మాటల ప్రకారం, ఆయన ఉద్దేశముల ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ప్రభు రాకడకు సిద్ధపడుటకు ప్రభు మనకందరికీ సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీ మాటలను మేము అంగీకరించినప్పుడు, మీ మాటకు మేము లోబడినప్పుడు, మీ మాటకు మేము విధేయతను చూపి, పరిశుద్ధుడా మీరు మాకు ఆజ్ఞాపించిన మార్గంలో మేము నడుచుకునేటప్పుడట ప్రభు, మీరు మాకు దేవుడుగా ఉంటారని, మాకు క్షేమమును అనుగ్రహిస్తారని, మేము నీ ప్రజలముగా మార్చబడదామని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా ఆత్మీయ జీవితాల్లో మాకు అటువంటి కృపను అనుగ్రహించి, కనికరమతో మమ్మలను నింపి, కృపతో మమ్మలను నింపి, నీ మాటకు లోబడుతూ నీ మాటను అంగీకరించి నీ రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధుడు, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి నీ మార్గముల ప్రకారం నడిచే ధన్యతను మాకందరికీ అనుగ్రహించి, వారి కుటుంబాలను దీవించి, వారి కుటుంబంలో ఉన్న శోధన శ్రమలన్నిటిని మీరు తీసి, దుఃఖములన్నింటిలో ఆదరణను కలుగజేసి మీరు ఆకుల్లో ఎత్తబడి గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చమని యేసు నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.